డాక్టర్ కాని డాక్టర్లు ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నారని ఏపీ 39 టీవీ చాలాసార్లు చాలా న్యూస్లు పెట్టాం. దీనిపైన అధికారులు కూడా స్పందించారు. చాలా ఆర్ఎంపీ డాక్టర్ల క్లినిక్లు సీజ్ చేశారు. గతంలో అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాగా ఉన్నప్పుడు రజత్ భార్గవ్ అనుకుంటా, కరెక్ట్గా నాకు తెలియదు కానీ పేరు, ఈ ఆర్ఎంపీ డాక్టర్లపై ఉక్కుపాదం మోపారు. ఎందుకంటే చాలామంది డాక్టర్ అని ముందర పెట్టుకున్నారు. అసలు ఆ అర్హత లేదు డాక్టర్ అని పెట్టుకోవడానికి. కేవలం ఆర్ఎంపీ, పిఎంపీ అని పెట్టుకోవాలా, అది కూడా ప్రథమ చికిత్సా కేంద్రం అని మాత్రమే పెట్టుకోవాలని అప్పట్లో ఆయన చాలా గట్టి చర్యలు అయితే తీసుకున్నారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు సెలైన్లు పెట్టడము, ఇంజెక్షన్లు చేయడము, ఆపరేషన్లు చేయడము, కట్లు కట్టడము ఇవన్నీ కూడా చెయ్యకూడదు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఏదైనా గాయాలైనాయి కట్టుకట్టి రెఫర్ చేయాలి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ, లేదా సంబంధిత డాక్టర్లు ఎవరైనా ఉందో వాళ్ళ దగ్గరికి పంపించాలి. అంతేగాని ఎలా పడితే అలా ట్రీట్మెంట్ చేస్తామంటే కుదరదు. డాక్టర్లు యాక్టర్ చేయొచ్చు కానీ డాక్టర్ కాలేడు. మరి చాలామంది డాక్టర్ కాని డాక్టర్లు డాక్టర్గా యాక్టింగ్ చేస్తున్నారు. ఆ యాక్టింగ్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. చూడండి, డాక్టర్లుగా చాలా మనీ డబ్బులు మాత్రం ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఆర్సిఎస్ ఏదో అంటారు కదా, ఆ డాక్టర్ల కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు. అది మనకు కూడా తెలుసు. గ్రామాల్లో ఆర్ఎంపీల వచ్చిరాని వైద్యం, కొందరు స్పెషలిస్టులుగా అవతారం, ప్రాణాలు కోల్పోతున్న గ్రామీణులు. బిడపనకల్లో ఈ సంఘటన జరిగిందంట. పల్లెల్లో ఆర్ఎంపీలు వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీసం డిగ్రీ కూడా చదువుకోకుండా ఆర్ఎంపీల అవతారం ఎత్తి దీర్ఘకాలిక రోగాలకు సైతం వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇటీవల గుత్తికి చెందిన ఓ వ్యక్తి గడేకల్లు గ్రామంలో ఆర్ఎంపీపై జిల్లా అధికారులకు పీజీఆర్ఎస్లో అంటే ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారులు కదిలి వచ్చి గడేకల్లులో ఆ ఆర్ఎంపీ ప్రథమ చికిత్సా కేంద్రాన్ని సీజ్ చేశారు. అలాగే గడేకల్లో ఓ ఆర్ఎంపీ మధుమేహ వ్యాధి నిపుణుడిగా ప్రకటించుకున్నాడు. అంటే షుగర్ డాక్టర్గా కూడా ప్రకటించుకున్నాడంట సారు. మధుమేహాన్ని పూర్తిగా తగ్గిస్తానంటూ ప్రజలను మాయ చేస్తున్నాడు. ఆ ప్రభావానికి లోనైన కొందరు మందుల కోసం గుంతకల్లు, బళ్ళారి, కర్నూలు జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఎవరికైనా జ్వరం వచ్చి ఈయన వద్దకు వెళ్తే కనీసం 1000 నుంచి 1500 బిల్లు కట్టాల్సిందే. ఇతడి ఆదాయం రోజుకి 20,000 నుంచి 25,000 మధ్య ఉంటుందట. 2 ఏళ్ల కిందట ఓ వ్యక్తికి సూది వేయడంతో కాలు సెప్టిక్ అయిందంట. నడవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో పెద్ద మనుషుల పంచాయతీలో 3 లక్షల నష్టపరిహారం చెల్లించినట్టు తెలిసింది. ఏం పోతుంది అయింది? ఒక నెల ఆదాయమే ఉంటుంది ఆయనకి 3 లక్షలు 4 లక్షలు. బిడపనకల్లో మరో ఆర్ఎంపీ ప్రసవాలు చేయడం నిపుణుడిగా పేరొందాడు. అబార్షన్లు కూడా ఎక్కువగా చేసి డబ్బులు దండిగా దండుకుంటున్నాడంట. ఇది ఇంకా ఘోరం. 4 ఏళ్ల కిందట కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఇంకో ఆర్ఎంపీ వద్దకు వెళ్ళగా ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో పంచాయతీ పెట్టడంతో 7 లక్షల నష్టపరిహారం చెల్లించారు. ఆవలిగి గ్రామంలోనూ గతంలో ఓ ఆర్ఎంపీకి తెలిసి తెలియని వైద్యం చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కొత్తకోటలో సకల వ్యాధులకు స్పెషాలిటీ అంటే అన్ని రకాల స్పెషలిస్టేనంగా A to Z ఏమొచ్చినా సరే పేరు గడించిన ఓ ఆర్ఎంపీ వైద్యం చేస్తున్నారంట. ఇలా ప్రతి గ్రామంలోనూ 3-4 ఆర్ఎంపీలు ఎటువంటి విద్యా అర్హతలు లేకున్న గ్రామాల్లో ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరి చలామణి అవుతున్నారు. తెలిసి తెలియని వైద్యం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. కొంతమంది ఆర్ఎంపీలు మాత్రం తమకు తెలిసిన వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్ళాలని సూచిస్తున్నారు. 3 పిహెచ్సిలు ఉన్న అందని వైద్యం. మండలంలో అంటే విడపనకల్లు మండలంలో పెద్ద కొట్టాలపల్లికి, పాల్తూరు గ్రామాల్లో 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 వైద్యులు ఉన్నారు. కానీ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. మండలంలోని 3 ప్రభుత్వ వైద్యశాలలు 24 గంటల ఆసుపత్రులే, కానీ వైద్యులు మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారు. 4 గంటల నుంచి గ్రామాల్లో ఎవరికి ఏం జరిగినా ఆర్ఎంపీలే దిక్కు. ప్రతి పిహెచ్సిలోనూ రాత్రి సమయంలో కూడా ఓ వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. నిజంగా ఇది చాలా శోచనీయం. పిహెచ్సిలు, సిహెచ్సిలు ఉన్నా కూడా డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మరి ఏం చేస్తారు? ఎవరో వచ్చి రాని వైద్యం దగ్గరికి పోతారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదన్నీ అధికారులకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు.
మరి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ వాళ్ళకు తెలుసు, డెమో సెక్షన్ వాళ్ళకి తెలుసు, ఆ కలెక్టర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఏదో యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఇవి మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. పంచాయతీలు చేస్తారు, డబ్బులు కట్టిస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధంగా నిజంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా అంత సంపాదించిండరేమో కానీ పల్లెల్లో ఆర్ఎంపీ వైద్యం చేస్తూ లక్షలాది రూపాయలు వాళ్ళ ఇల్లులు చూస్తే 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు పెట్టి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఒక హాస్పిటల్కి రెఫర్ చేస్తే ₹1,00,000 బిల్లు అయిందనుకో, ₹1,00,000 వీళ్ళకి 10% నుంచి 20%, అంటే 20% 20,000 రూపాయలు వీళ్ళకి పంపించాల, లేదంటే ఇంకొక హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. ఈ విధంగా నిజంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ బలవుతున్నాయి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, కొంచెం ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా కార్డులు ఉంటున్నాయి వాళ్ళ దగ్గర, హెల్త్ కార్డులు కావచ్చు, లేకపోతే ఈహెచ్ఎస్ కార్డులు కావచ్చు, ఇవన్నీ. కానీ పేదలు మాత్రమే వీళ్ళకి బలవుతున్నారు. ఖచ్చితంగా అధికారులు ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తోంది.